ఏం లేదు శివా, కావేరిని పనికిబోడు బంద్ చేయమని చెప్పినుంటి గా మాటకే జర ముఖం అట్లా మార్చుకుంది. కావేరి జాబ్ ఎందుకు మానేయాలత్తయ్య? అదేంది బిడ్డ అట్లా అడుగుతావు? ఇంకా నెల రోజుల్లోనే పెళ్లి గదా. నిన్న మొన్నటిదాకంటే కావేరి పనిచేయక మనకు తప్పలేదు. ఇప్పుడిక అవసరమేముంది చెప్పు? అత్తయ్య, కావేరి జాబ్ మానాల్సిన పనే లేదు. అవునత్తయ్య, ఈ ఇల్లు కష్టాల్లో ఉన్నప్పుడు కావేరి జాబే కదా మనల్ని ఆదుకుంది. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన చెయ్యిని అవసరం తీరాక మర్చిపోవడం, ఇప్పుడు కావేరి ఆ జాబ్ మానేయడం రెండూ ఒకటే అత్తయ్య. కావేరి, నువ్వు చేస్తున్న జాబ్ ఎంతకాలం చెయ్యాలనిపిస్తే అంతవరకు చెయ్యి. పెళ్ళైనా పిల్లలు పుట్టినా ఏ కారణంతోనూ నువ్వు జాబ్ మానేయాల్సిన అవసరం లేదు. గదిగా శివా, నెల రోజులని పెళ్లి పెట్టుకొని 2 వారాలు లీవ్ తీసుకునే విషయానికి జాబ్ మానేసుకోవడం ఎందుకు? ప్రాబ్లం ఏమీ లేదత్తయ్య. తను ఎలా అయితే హ్యాపీగా ఉండాలని అనుకుంటుందో అలాగే ఉండనివ్వండి. కావేరి, నీకోకే కదా? నేను జాబ్ చేయట్లేదు బావా. వాళ్లతో రానని చెప్పేసినా. అవునా? ఈ మాట వాళ్ళతో చెప్పడానికి